డయేరియా విజృంభణకు సంబంధించి శ్రీకాకుళంలో డయేరియా విజృంభణపై ప్రభుత్వం ఒక క్లారిటీ ఇచ్చేసింది. తాగునీటిలో ఈ కోలి అనే బ్యాక్టీరియా ఉన్నట్లుగా గుర్తించారు అధికారులు. 11 నమూనాల్లో బ్యాక్టీరియాను గుర్తించడం జరిగింది. మున్సిపాలిటీ సరఫరా చేసే తాగునీటి శాంపుల్స్ కల్చర్ టెస్ట్ లో బయటపడ్డ వాస్తవాలు. అతిసార వ్యాప్తికి ప్రధాన కారణం అదే అని తేల్చి చెప్పారు ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ జి వీరపాండియన్. డయేరియా బాధిత ప్రాంతాల్లో పర్యటించి ఈ అంశంలో ఒక స్పష్టతకొచ్చింది అధికారుల బృందం. ఈ నివేదిక ఆధారంగా బేస్ చేసుకుని బాధితులకు చికిత్స మొదలుపెట్టింది వైద్య బృందం. మొత్తానికి శ్రీకాకుళంలో డయేరియా విజృంభణకు కారణం ఏమిటి అనేది ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. తాగునీటిలో ఈ కోలి బ్యాక్టీరియా ఉన్నట్లుగా గుర్తించారు అధికారులు. మొత్తం 11 నమూనాల్లో ఈ బ్యాక్టీరియాను గుర్తించడం జరిగింది. మున్సిపాలిటీ సరఫరా చేసే తాగునీటి శాంపుల్స్ కల్చర్ టెస్ట్ లో ఈ వాస్తవాలు బయటపడ్డాయి. అతిసార వ్యాప్తికి ప్రధాన కారణం అదే అని తేల్చి చెప్పారు ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ జి వీరపాండియన్. డయేరియా బాధిత ప్రాంతాల్లో పర్యటించి ఈ అంశంలో ఒక స్పష్టతకొచ్చింది అధికారుల బృందం. ఈ నివేదికను బేస్ చేసుకుని బాధితులకు ఇప్పుడు చికిత్స మొదలుపెట్టింది వైద్య బృందం.